హాయ్ డాడ్. ఎరా వెళ్తున్నావా? వెళ్ళాలా? మంచి అమ్మాయిరా. గవర్నమెంట్ నుంచి ఐసీఎస్ సర్టిఫికేట్ ఏమన్నా వచ్చిందా? చేసుకుంటే డాక్టర్నే చేసుకోవాలంటావుగా, ఒకసారి కలిసి మాట్లాడు. అసలు డాక్టర్ పెళ్లి కూతురు ఎలా ఉంటారో నీకే తెలిసిపోద్ది. చిన్నపిల్లలకి చాక్లెట్ ఆశ పెట్టి టాబ్లెట్స్ వేసినట్టు నాకు ఇంట్రెస్ట్ లేని పనుల్లో ఒక ఇంట్రెస్ట్ టాపిక్ యాడ్ చేసి నాతో పనులు భలే చేయించుకుంటారు డాడ్. ఇంతకీ కలుస్తున్నావుగా? తన ఫ్లాట్ దగ్గరే ఉన్నా తను ఒక్కతే ఉంటుందంట. చీన వచ్చింది పెళ్లి చూపులకి రా ఇడియట్. ఓకే, కాల్ యూ బ్యాక్. ఊప్స్, హైపర్బోలా. హే. ఓ సారీ. హాయ్ ప్రీతి. తెలుసు, డాక్టర్ ప్రీతి. ఐఎమ్ వశిష్ఠ. నైస్ నేమ్. యాక్చువల్లీ మీ పేరు చూసే ఈ పెళ్లి చూపులకు ఓకే చెప్పానంటే మీరు నమ్ముతారా? అంత స్పెషలా? ఐ మీన్ మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ది నాది సేమ్ నేమా? అంటే ఐమ్ బుక్ లవర్. నా రీసెంట్ ఫేవరెట్ బుక్ రైటర్ పేరు కూడా వశిష్ఠానే. సో అందుకే ఈ స్పెషల్ మెన్షన్. ఓ, విచ్ బుక్? చాయ్ కహానీస్ అని. 1 minute. అబ్బాయి వచ్చాడా? హస్కీ వాయిస్, నైస్. మాట్లాడుతున్నారా? అబ్బాయిని కాఫీ టీ ఏమైనా తాగుతాడేమో కనుక్కో. కాఫీ టీ అంటే ఏమైనా తాగుతారా? నో నో థ్యాంక్స్. ఏంటి అడగటం? జాగ్రత్తగా మాట్లాడు. ఉంటాను. అలవాట్లేదా కాఫీ టీ? యా అవును, అది పక్కన పెట్టండి. ఇంతకీ మీరు ఆ బుక్ ఎందుకు చదువుతున్నట్టు? ఐ మీన్ పేరు ఒక్కటే ఇష్టమా లేక రైటర్ కూడానా? అసలు ఆ రైటర్ ఎలా ఉంటాడో కూడా తెలీదు. గూగుల్లో కూడా ఫొటోస్ ఏం లేవు. బట్ దట్ రైటర్స్ పర్సెప్షన్ అబౌట్ గర్ల్స్ చాలా బాగుంటుందప్పా. చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. మిగతా రైటర్స్లో అమ్మాయిల మీద సెటైర్లు పంచులు వేయకుండా అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా చెప్తాడు. రైటర్స్ అంటే అంతే కదా, చాలా ఏళ్ళు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసి ఒక ఏజ్ వచ్చాక పండిపోయి రాస్తుంటారు. లోపలికి వెళ్దామా? యా ప్లీజ్. ఇంతకీ మీరేం చేస్తుంటారు? చెప్పుకునే అంత ఇంకా ఏం చేయలేదు. చేసిన రోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. అబ్బో, పెద్ద ప్లాన్సే ఉన్నట్టున్నాయి. మీరు డాక్టర్ కదా, ఐ లైక్ డాక్టర్స్. సో సెటిల్ అయిపోయినట్టే. ఇంకా ఫర్దర్ ప్లాన్స్ ఏంటి? డాక్టర్స్ నెవర్ సెటిల్ అండి. మా లైఫ్ అంతా ఏదో ఒకటి చదువుకుంటూ నేర్చుకుంటూ ఉండాల్సిందే. సో ఇంతకు మించి నా ప్రొఫెషన్కి నేనేం చేయగలను అనే ఎక్స్ప్లోరింగ్లో ఉన్నాను. ఐ వర్క్ ఫర్ 19 hours a day. మీకేదో గట్టి ప్లాన్సే ఉన్నట్టున్నాయి, చెప్పాలనుకోవట్లేదా? హే, అలా ఏం లేదు. యాక్చువల్లీ మా అమ్మ నా గురించి మీకేం చెప్పారో తెలీదు. బట్ నేను MBA గ్రాడ్యుయేట్ని కాదు. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత పెద్ద జాబ్ కూడా చేయట్లేదు. మినిమం ఈ మాత్రం ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసా మీ ఎక్స్ప్రెషన్ చూసి. కానీ ఇలా అబద్ధం చెప్పడం తప్పు కదా. పెళ్లి కోసం ఇలా అబద్ధం చెప్తే ఎలా? హే ప్లీజ్ 1 minute, ఐల్ ఎక్స్ప్లెయిన్. పాయింట్ నెంబర్ 1, యాక్చువల్లీ నేను అబద్ధం చెప్పింది మీకోసమో పెళ్లి కోసమో కాదు,
నేను మా అమ్మ కోసం అబద్ధం చెప్పాను అండ్ తను కంగారు పడకూడదని నేను డాడ్ ఇలా మేనేజ్ చేస్తున్నాము. పాయింట్ నెంబర్ 2, ఐఎమ్ ఏ రైటర్. ఐ రైట్ బుక్స్ అండ్ ఇట్ ఫిలిమ్స్. అండ్ పాయింట్ నెంబర్ 3, ఇందాక మీరు చెప్పిన బుక్ రాసిన వశిష్ఠ అండ్ ఇప్పుడు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్న వశిష్ఠ ఇద్దరు సేమ్. ఆ బుక్ రాసింది నేనే. వాట్? వెయిట్, ఫస్ట్ అండ్ ఓకే, లాస్ట్లో క్లౌడ్ సెపరేట్ అయిపోయేలా ఒక ట్విస్ట్ ఇచ్చారు చూడండి. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుంది. సో మొన్న వచ్చిన సిద్ధు మూవీలో నీవే అనే సాంగ్ రాసింది కూడా ఎస్ నేనే. వార్త. యాక్టర్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో హల్చల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ ఫేసెస్ చూస్తాం. రైటర్ కదా, వర్క్ ఇష్టపడ్డా కానీ ఎప్పుడు ఫేస్ ఎలా ఉంటుంది, ఏజ్ ఎంత ఉంటుంది, నా అంత యంగ్గా ఉంటాడా అనే థాట్ అస్సలు రాలేదు. షిట్. అందుకే స్టార్టింగ్లో మీ మాటలకి నవ్వొచ్చేసింది. మీరొక 40+ కుర్తా పైజామాలో స్పెక్స్తో ఇమాజిన్ చేసుకున్నారు కదా. కొంచెం తెల్లగడ్డం కూడా. ఇన్ఫ్యాక్ట్ గూగుల్లో కూడా చూశాను కానీ మీ ఫోటో రాలేదు. గూగుల్లో ఫోటో వచ్చే అంత పెద్ద రైటర్ని కాదు. కమ్ ఆన్, సచ్ అ సెన్సిబుల్ అండ్ టాలెంటెడ్ రైటర్ యు ఆర్. యువర్ రైటింగ్స్ హెల్ప్ మీ ఇన్ మై హార్డ్ టైమ్స్. ఓ మై గాడ్, అది తలుచుకుంటుంటే నా మైండ్లో బటర్ఫ్లైస్ వస్తున్నాయి. అదేంటి, స్టమక్లో బటర్ఫ్లైస్ అంటారు కదా. అంటే మీ రైటింగ్స్ నా మైండ్కి కనెక్ట్ అయి ఉన్నాయి కదా, సో అందుకే మైండ్ అన్నాను. హే 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 హే, మీరు కూడా మంచి ఫ్లోలో ఉన్నారు. అయితే రైటర్స్ కూడా పెళ్లి చూపులకు వస్తారా? ఆల్మోస్ట్ లవ్ మ్యారేజెస్ చేసుకుంటారనుకున్నాను. యాక్చువల్లీ మీరు నా పేరు చూసి పెళ్లి చూపులకి ఓకే చెప్పినట్టు నేను కూడా మీ ప్రొఫెషన్ చూసి ఓకే చెప్పాను. ఐ రియలీ లైక్ డాక్టర్స్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మ్యారీ ఎ డాక్టర్. మీరు ఇంత యంగేజ్లో రైటర్ అవ్వాలని ఎందుకు అండ్ ఎలా అనుకున్నారు? పెన్కి పేపర్కి మధ్య ఒక కెమిస్ట్రీ ఉంటుంది. అది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివే వాళ్ళకి అస్సలు అర్థం కాదు. అది అర్థం చేసుకున్న ప్రతి ఒక్కడు రైటర్ అవుతాడు. మరి మీ ఇంట్లో ఏమన్నారు? అమ్మ బాగా చదువుకోమంటుంది, నాన్న బాగా కష్టపడమంటాడు, రిలేటివ్స్ ఎందుకు పనికిరావు అంటారు, ఫ్రెండ్స్ ఒక పెగ్గై అన్ని ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి అంటారు. బట్ నా పెన్ను మాత్రం ఓపెన్ మై క్యాబ్ టు చేంజ్ దిస్ వరల్డ్ అంటుంది. థ్యాంక్స్. దేనికి? నేను అడ్మైర్ చేసే రైటర్ మీద నాకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గకుండా ఆన్సర్స్ చెప్తున్నందుకు ఐఎమ్ హార్ట్ఫుల్లీ ఇంప్రెస్డ్. సో మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాయన్నమాట. రీచ్ ఏంటి రైటర్ గారు, మీ పర్సనాలిటీ, అటైర్ అండ్ ఇంత ఎంగేజ్లో ఈ లుక్స్తో ఇంత స్టైలిష్గా వచ్చి ఎక్స్పెక్టేషన్స్ దాటి ఎక్కడికో వెళ్ళిపోయారు. అసలు రైటర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? డాక్టర్ అవ్వలేని తెలుసు కాబట్టి. పంచింగ్ ఫలక్నామాకే పంచా? డాక్టర్స్ కూడా ఇంత మంచి వైబ్లో ఉంటారని ఇప్పుడే తెలిసింది. యాక్చువల్లీ మంచి జోష్ ఉన్న డాక్టర్ మీరు. లక్కీ మీ పేషెంట్స్. మీరు హాస్పిటల్లో కూడా ఆపరేషన్స్ చేస్తూ ఇలాంటి డైలాగ్స్ చెప్పి అందరినీ నవ్విస్తుంటారేమో. హాస్పిటల్లో కలిశారు అనే ఒక్క రీజన్తో వాళ్ళని ఫార్మల్గా ట్రీట్ చేయడం నాకు నచ్చదు. పేషెంట్స్తో అయినా పెళ్లి చూపుల్లో అయినా పరిచయమైన అందరితో ఒకేలా ఉంటాను, నాలా ఉంటాను. సూపర్. సో చెప్పండి, మీ రైటర్స్ మైండ్లో 24/7 ఏం రన్ అవుతుంటుంది? అసలు ఏం ఆలోచిస్తూ ఉంటారు? రైటర్స్ అనే కాదు, మా క్రియేటివ్ పీపుల్ మైండ్స్ అన్నీ ఒక ఇంటర్నెట్ బ్రౌజర్ లాంటివి. అంటే ఒక 10 to 15 ట్యాబ్స్ ఒకేసారి ఓపెన్ అయి ఉంటాయి. అందులో ఒక 4 to 5 స్టక్ అయి ఉంటాయి. వాటిల్లో మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. ఏదో సైట్లో ఏదో యాడ్ ప్లే అయినట్టు, ఏ బైక్ డ్రైవింగ్లో ఏ ఐడియా వస్తుందో కూడా తెలీదు. యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ రైటింగ్స్ ఈ మాట చెప్పాక నాకు నవ్వు రావాలి, కానీ పెళ్లి చూపులో కలిసిన అమ్మాయిలు ఆలోచిస్తే డౌట్స్ వస్తున్నాయి. లైక్
అంత ప్రియోగపడిన మీ లైఫ్లో రిలేషన్షిప్కి ప్లేస్ ఏంటి? అందరికీ లైఫ్లో ఒక పర్సన్ కావాలి ప్రీతి, కానీ క్రియేటివ్ పీపుల్ లైఫ్లోకి వచ్చే పర్సన్ మాత్రం మా ట్రావెల్ని అర్థం చేసుకోవాలి, ఇష్టపడాలి, సపోర్ట్ చేయాలి. ఆల్మోస్ట్ మా లైఫ్ జర్నీ తన లైఫ్ జర్నీ అయ్యేలా ఉండాలి. వాట్ ఇఫ్ మీ లైఫ్లోకి రాబోయే అమ్మాయి అలానే అనుకుంటే? తను కూడా ఈక్వల్ డ్రీమ్స్తో, తను కూడా మీ అంత బిజీ లైఫ్ అండ్ ప్రియాక్యుపైడ్ అయి ఉంటే? అలా అయితే 24 hours బిజీగా లేని అమ్మాయినే చేసుకోవాలి. మరి డాక్టర్ని పెళ్లి చేసుకుందామని ఎలా అనుకున్నారు? ఆబ్వియస్లీ డాక్టర్స్ ఆర్ సో బిజీ కదా. వీ హ్యావ్ టు లర్న్, వర్క్, ఎక్స్ప్లోర్ ఎవ్రీ డే. ఇన్ఫ్యాక్ట్ ఐ మై సెల్ఫ్ హ్యాస్ మెనీ డ్రీమ్స్ టు స్టార్ట్ అ న్యూ హాస్పిటల్. దాట్స్ గుడ్, బట్ టు బిజీ అండ్ లైఫ్ టేకింగ్ ప్రొఫెషన్స్ అండ్ హై డ్రీమ్స్ ఉన్న పీపుల్ కలిసి ఉండగలరంటారా? ఐ నో యూ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. ఎందుకంటే సేమ్ క్వశ్చన్ నన్ను అడిగినా నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. వీ లైక్ అండ్ అడ్మైర్ ఈచ్ అదర్స్ ప్రొఫెషన్స్, బట్ పర్సనల్ డిఫరెన్సెస్. ఓకే, లెట్స్ చెక్ దమ్ అవుట్. మిమ్మల్ని చూస్తుంటే కిడ్స్ ఇష్టం లేదనుకుంటా. am I right? ఐ నో మోస్ట్ ఆఫ్ ద క్రియేటివ్ పీపుల్కి కిడ్స్ ఇష్టం ఉండరు. మీకు? నేను నా చేతులతో వీక్లీ అట్లీస్ట్ ఒక 10 బేబీస్ని వరల్డ్కి పరిచయం చేస్తున్నాను. అండ్ యు నో ద ఆన్సర్. మరి పెట్స్? I love animals, but I don't want to restrict their freedom and force them to love me. Like I'm your owner and you have to love me back. మరి మీకు? ఐ హ్యావ్ 3 dogs. ప్రజెంట్ అవి అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సినిమాలు చూస్తారా మీరు? అకేషనలీ. థియేటర్లో నా లాస్ట్ మూవీ బాహుబలి అంటే నమ్ముతారా? ఓ మై గాడ్, నో షిట్. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఐమ్ ఎ వీగన్. వాట్? వెజిటేరియన్స్ని ఈ రోజుల్లో క్రిమినల్స్లా చూస్తున్నారు. సో ఓ మై గాడ్, అయిపోయింది, ఇట్స్ గాన్. నా పర్సనల్ హ్యాబిట్స్ ఏవి మీకు నచ్చట్లేదనుకుంటా. యాక్చువల్లీ మీ ఆన్సర్స్ అన్నీ విన్నాక నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి, మొత్తం బ్లాంక్ అయిపోయింది. మీరు ఫీల్ అవ్వనంటే ఒకటి అడగచ్చా? ఫీల్ అవ్వడం గురించి రైటర్లు, డైరెక్టర్లు భయపడరులేండి. మాకది రోజు డైలీ యోగా లాంటిది. అడగండి. ఇంత యంగ్, స్టైలిష్ అండ్ ఫ్లర్టీ రైటర్ పెళ్లి చూపులకి రావాల్సిన అవసరం ఏంటి? గర్ల్ ఫ్రెండ్ లేదా? ఉండేది. మరి ఏమైంది? పెళ్లి సెట్ అవ్వలేదా తనతో? ఇందాక మీరే అన్నారు కదా, మాలాంటి ఆక్యుపైడ్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళతో ఎవరుంటారని. అయ్యో, నా రీజన్స్ వేరు. ఇట్స్ ఓకే. అయినా సినిమా వాళ్ళని, ఆర్మీ వాళ్ళని అందరూ ఇష్టపడతారు, కొంతమందే ప్రేమిస్తారు. కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఎవరూ ముందుకు రారు. అందరికీ రీజన్స్ అడ్డొస్తాయి. ఎమోషనల్ అయినట్టున్నారు. అయ్యో లేదు లేదు. అయినా ఈ మాత్రం ఎమోషన్లు మా లైఫ్లో లేకపోతే మాకు కొత్త కథలు ఎక్కడి నుంచి వస్తాయి? మేబీ ఒకవేళ మీరు డాక్టర్ కాకపోయి ఉంటే మనం, మేబీ ఒకవేళ మీరు రైటర్ కాకపోతే అని అందామనుకున్నాను. కానీ ఆ థాట్ మీకు నచ్చదని తెలుసు. సో నాకు అంతే. యా సారీ. దట్స్ హౌ మచ్ వీ లవ్ అవర్ ప్రొఫెషన్స్. ఎగ్జాక్ట్లీ. యా, సో అదనమాట. యా, ఒక విషయం అయితే క్లియర్గా అర్థమైంది నాకు కూడా. మనం అడ్మైర్ చేసే పర్సన్స్ని, మన రోల్ మోడల్స్ని కలవడం, పరిచయం చేసుకుని వాళ్ళతో ఫోటోలు దిగడం వరకు ఓకే. కానీ వాళ్ళే లైఫ్ పార్ట్నర్గా రావాలి అనుకోవడం మేబీ నాట్ ఓకే. 2 బిగ్ డ్రీమ్స్ ఉండి 24/7 వాళ్ళ ప్రపంచంలో బిజీగా ఉండే మైండ్ సెట్స్ లైఫ్ పార్ట్నర్స్గా కలిసి ఉండడం కష్టం. మనలాంటి వాళ్ళకి మనల్ని అర్థం చేసుకొని, మన కోసం సాక్రిఫైసులు చేసి, మనల్ని భరిస్తూ, మన మూడ్స్ని, టైమింగ్స్ని అన్నీ అర్థం చేసుకొని అడ్జస్ట్ అయ్యి లవ్ చేసే పర్సన్ అయితే పర్ఫెక్ట్. మనమిద్దరం
మనమిద్దరం మేబీ నాట్ మెంట్ ఫర్ 1 సెకండ్. యా. అమ్మా వచ్చేస్తా. అవన్నీ ఇంటికి వచ్చాక చెప్తానులే అమ్మా. లేదు అమ్మాయి చాలా బాగుంది కానీ వచ్చాక చెప్తాలే. బాయ్. ఓకే, నైస్ మీటింగ్ యూ డాక్టర్ ప్రీతి. ఫస్ట్ టైం ఫెయిల్యూర్ అయిన పెళ్లి చూపుల్లో కూడా హ్యాపీనెస్ దొరికింది. ఫర్ మీ ఇట్స్ ఎ డే దట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. పెద్ద మాటలు. మీ రాతల కంటే నా మాటలేం పెద్దలు కావు. విష్ టు సీ యువర్ రైటింగ్స్ అండ్ ఫిల్మ్స్ ఆన్ బిగ్ స్క్రీన్ సూన్. A dearest wish that I'll remember forever. Bye. Good luck. సార్, మన సినిమా రిలీజ్తో పాటు మన బుక్స్ కూడా 1 lakh కాపీస్ సోల్డ్ అవుట్ అయ్యాయి సార్. కూల్ రా. ప్రొడ్యూసర్ గారు కాల్ రా. హలో. వసి ఇరగొట్టేశావయ్యా. సూపర్ సెన్సిబుల్ రైటింగ్. స్టార్ హీరోస్ 4 కాల్ చేసి చాలా బాగుందన్నారు. రైటర్ని పిలిపించి మాట్లాడదాం అంటున్నారు. ఇంకా అప్రిషియేషన్స్ అయితే ఆల్ ఓవర్. కంగ్రాట్స్ నాన్న. లెట్స్ కంటిన్యూ దిస్. ఆల్ ద బెస్ట్. యా సార్, బాయ్. సార్, మీకేదో లెటర్ వచ్చింది. లెటర్? డాక్టర్ ప్రీతి అని ఉంది. హలో రైటర్ గారు, నేను గుర్తున్నానా అని అడుగుదామనుకున్నా. కానీ నిన్నే నువ్వు పబ్లిష్ చేసిన కొత్త బుక్లో అండ్ నువ్వు రాసిన సినిమాలో కూడా నా గురించి ఒక రోల్ రాసి ఆ హీరోయిన్ పేరు కూడా డాక్టర్ ప్రీతి అని పెట్టేంతలా గుర్తుంటానని కల్లో కూడా అనుకోలేదు. ఒక్కరోజు పరిచయానికి నీ లైఫ్లో అంత ఇంపార్టెన్స్ ఇచ్చేలా నేనేం చేశానో నాకు కూడా తెలీదు. ఇదంతా నిన్ను కలిసి నీ సక్సెస్ నీ కళ్ళల్లో చూస్తూ చెప్పాలనుకున్నా. కానీ నీతో పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకున్న అమ్మాయిని అవ్వడం వల్ల లేక నా అర్హత మించి నువ్వు ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల తెలీదు, నిన్ను ఫేస్ చేయలేకపోయా. నువ్వు ఇంకా చాలా గొప్పవాడివి అవ్వాలి వశి. అప్పుడు నా లెటర్స్ నిన్ను చేరలేకపోయినా నీకు నేను లైఫ్ లాంగ్ గుర్తుండిపోతా అనే నమ్మకం నాకు ఇచ్చావు. అది చాలు నాకు. థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్ రైటర్ గారు. బాయ్. మనకి ఇష్టమైన మనుషుల్ని మొదటిసారి కలుస్తున్న ఫీలింగ్ ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడు నన్ను తాకే చల్లటి గాలిలా. మీకెప్పుడైనా రోజుకి 24 గంటల కన్నా ఎక్కువ ఉంటే బాగుండు అనిపించిందా? నాకిప్పుడు అనిపిస్తుంది. తనని కలుస్తున్నా అనే ఆనందం ఒకవైపు, కొద్ది గంటలేనా అని బాధ ఇంకోవైపు. తన పరిచయం నాకు ఇంకా గుర్తుంది. హలో. హ్యాపీ రక్షాబంధన్ రా అన్నయ్య. అర్జెంటుగా ఒక 10,000 పంపించమ్మా. సారీ, మీ పేరు? ధర్నీన్ రా. ఏంటి టచ్లో లేకపోతే మర్చిపోతావా? తన్ని అనే పేరుతో నాకు సిస్టర్స్ ఎవరు లేరండి. నేను రీసెంట్గా ఈ సిమ్ తీసుకున్నా. రాంగ్ నెంబర్ అనుకుంటా. రాంగ్ నెంబరా? ఏంటి నెంబర్ మార్చాడా ఏంటి? సారీ, నా బ్రదర్ అనుకున్నాను. సో ఐఎమ్ నాట్ యువర్ బ్రదర్.
నో వే, నాకు ఒకడున్నాడుగా చాలు. థ్యాంక్ గాడ్. సో ఐఎమ్ ధరణి. ఐఎమ్ ఆకాష్. అలా ఎన్నో కాన్వర్జేషన్స్ తర్వాత తన దగ్గరకు వస్తుంది. ఎన్నో ప్రశ్నలు, అంతకంటే ఎక్కువ భయాలు నా హార్ట్ బీట్ని పెంచుతున్నాయి. ఇంకాసేపు ఇలానే ఉంటే యాంగ్జైటీ వచ్చిపోయేలా ఉన్నా. తను నన్ను గుర్తుపడుతుందా? గుర్తుపట్టినా నేను నచ్చుతానా? ఫొటోస్లో అంటే ఫిల్టర్స్ వేసి మేనేజ్ చేశా, డైరెక్ట్గా చూసి జడ్జ్ చేస్తుందా? ఇలా ఎన్నో భయాలు, వాటి మధ్యలో ఏదో తెలియని ఎక్సైట్మెంట్. అవును, తన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి? హగ్ ఇవ్వాలా లేక షేక్ హ్యాండా? హగ్గా వద్దులే, అడ్వాంటేజ్ తీసుకుంటున్నా అనుకుంటుంది. షేక్ హ్యాండ్ ఇద్దాం. షేక్ హ్యాండ్ ఇచ్చేమనాలి? హాయ్, ఎలా ఉన్నావు? నిన్ననేగా మాట్లాడింది. ఎలా ఉన్నావు అంటే ఫార్మల్గా ఉంటుందేమో. ఇంకేమనాలి? వెల్కమ్ టు హైదరాబాద్, హోప్ యూ హ్యాడ్ ఎ గుడ్ జర్నీ. ఇదేదో టూరిస్ట్ గైడ్ చెప్పినట్లుంది. ఎలా రిసీవ్ చేసుకోవాలప్పా? ఎన్నో రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం, చాలా షేర్ చేసుకుంటున్నాం. కానీ ఈరోజు మొట్టమొదటిసారి కలుస్తున్నప్పుడు ఏదో తెలియని టెన్షన్. మాట్లాడుకున్న మాటలన్నీ పాతవైపోయాయి. ఏదో కొత్త మనిషిని కలుస్తున్న ఫీలింగ్. ఈ ఫీలింగ్ పేరేంటి? తను కూడా నాలాగే ఫీల్ అవుతున్నాడా? బాబోయ్, ఏంటి అమ్మాయి? మామూలుగా అమ్మాయిలు ఆన్లైన్లోనే బాగుంటారు అంటారు. అంతా ఫిల్టర్స్ మాయ అనుకునే నాకు ఈ అమ్మాయి అందరు అమ్మాయిలా కాదు అని ప్రూవ్ చేసింది. ఫిల్టర్స్ అవసరం లేని అందం తనది. ముఖ్యంగా కళ్ళు మాట్లాడతాయని సినిమాల్లో వింటమే, కానీ ఇదే ఫస్ట్ టైం విట్నెస్ చేయడం. ముఖ్యంగా కళ్ళు. ఇంకొంచెం సేపు ఆ కళ్ళని అలానే చూస్తే ప్రాణం లాక్కెళ్ళిపోతుందేమో అని భయం వేస్తుంది. ఇంకెంతసేపు ఇలా సైలెంట్గా చూస్తావు? ఏదో స్ట్రేంజర్లా ఏదైనా మాట్లాడు. సారీ, ఏదో థాట్స్లో ఉండిపోయి. ఏం థాట్స్? ఏం లేదు, ఆఫీస్ వర్క్. నీ కళ్ళ గురించి అని చెప్తే నమ్ముతావా? నేను నమ్మను. ఏంటి? అదే నీ వర్క్ గురించి థాట్స్లో ఉన్నావంటే నేను అసలు నమ్మను. వినపడిందేమో అనుకున్నా. ఏంటి వినబడేది? అసలు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఎందుకంత ఆక్వర్డ్గా బిహేవ్ చేస్తున్నావు? సారీ, అంటే ఏం లేదు, ఫస్ట్ టైం కదా. ఇదంతా నిజమా లేక రోజు నీతో ఫోన్స్ మాట్లాడి పడుకున్నాక వచ్చే కళ అని. అవును, నాకు బాగా అలవాటు. మరి ఇలా ఆన్లైన్లో పరిచయమైన వాళ్ళని వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి కలిసి వెళ్తుంటా. హే, నా ఉద్దేశం అది కాదు. సరే వదిలే, నాకు ఇంకా మనం వీడియో కాల్స్లో మాట్లాడుతున్నట్టే ఉంది. నాకు కూడా ఇంచుమించు అలానే ఉందనుకో. సర్లే, ఏదో ఒకటి ఆర్డర్ చేయి, లేకపోతే చాలా బాగోదు. సరే, ఏం ఆర్డర్ చేయమంటావు? అన్నా 2 కాఫీ స్ట్రాంగ్గా. అమ్మాయిలు కాఫీ రెండూ ఒకటే. ఎంత అవాయిడ్ చేద్దాం అనుకుంటామో అంత దగ్గరికి వెళ్ళిపోతాం. అబ్బా, ఈ కాఫీ ఎవడు కనిపెట్టాడో గాని అయ్యప్ప స్వామి సాక్షిగా చెప్తున్నా,
ఎన్ని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ ఇచ్చినా సరిపోదు. ఏంటి బాబు ఇలానే చూస్తూ కూర్చుంటావా? నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లేదుందా? సారీ, క్యాబ్ బుక్ చేస్తున్నా. ఏ నీ బైక్ తీసుకురాలేదా? నువ్వు నా బైక్లో వస్తావా? నువ్వు నాతో జైలుకి వస్తావా అన్నట్టుంది. నీ బైక్లోనేగా, మూసుకొని తీసుకురా. షోరా? నువ్వు తీసుకొస్తావా నన్ను వెళ్ళిపోమంటావా? ఓ తీసుకొస్తా. సరే. ఇది నిజమేనా అసలు? తను నా డొక్కు బైక్ ఎక్కిందా? అసలు ఇలాంటి అమ్మాయిలు సినిమాలకే పరిమితం అనుకున్నా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికి వెళ్దాం? అదేంటి మీ ఊరు పిలిచి నన్ను అడుగుతున్నావు? అంటే నువ్వు ఇంతకుముందు ఎప్పుడు హైదరాబాద్ రాలేదా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఓ అంటే నా కోసమే వచ్చావు అన్నమాట. అంత సీన్ లేదు. నా ఫ్రెండ్ వెడ్డింగ్ అయితే పనిలో పని నిన్ను కలిసినట్టుంటుందని. నా కోసమే వచ్చా అని అబద్ధమైనా చెప్పచ్చుగా. దేనికో భయపడుతున్నట్టున్నావు. ఆహా లేదు, నిన్ను లంచ్కి ఎక్కడికి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నా. నువ్వేం ప్లాన్ చేయలేదా? యాక్చువల్లీ చాలానే ప్లాన్ చేశాను. మార్నింగ్ ఒక మంచి హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్కడికైనా షాపింగ్కి తీసుకెళ్ళి, ఆఫ్టర్నూన్ లంచ్కి ఏదైనా రెస్టారెంట్, ఈవినింగ్ ఏదైనా లాంచ్ బార్కి వెళ్ళి అలా టైం స్పెండ్ చేసి నిన్ను రిటర్న్ డ్రాప్ చేద్దాం అనుకున్నా. హలో బాబు, నేనేమైనా యూఎస్ ప్రెసిడెంట్ డాటర్ని అనుకుంటున్నావా ఏంటి? ఇవంకా టూర్ ప్లాన్ చేసినట్టు ప్లాన్ చేసావు. అయినా ఈ షాపింగ్లు, మాల్లు, రెస్టారెంట్లు ఇవన్నీ నాకు నచ్చవు. ముద్దు అంత దూరం నుండి నిన్ను కలవడానికి వచ్చిన నీ ఫ్రెండ్ని అలా బయట తినమంటే ఏమైనా బాగుందా? అసలు మీ హైదరాబాద్ వాళ్ళు దోస్త్ వస్తే దమ్ బిర్యానీ పెట్టకుండా పంపించరేమో అనుకున్నా. కానీ నువ్వు ఇంటికి కూడా పిలవట్లేదు. వెరీ బ్యాడ్ హాస్పిటాలిటీ అమ్మా. ఏంటి ఇప్పుడు తను నా ఫ్లాట్కి వస్తా అని అడుగుతుందా? నా చేతి వంట తింటా అంటుందా? ఇప్పుడు నేనేం చెప్పాలి? తనే అడిగిన తర్వాత నువ్వు చెప్తే బాగోదేమో. అంటే ధరణి, అది నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు నాది 3 BHKనో లగ్జరీ ఫ్లాటో కాదు, ఒక చిన్న బ్యాచులర్ హౌస్. దానికంటే పక్కన ఒక మంచి రెస్టారెంట్ ఉంది. నీకు అది నచ్చుతుంది. అదైతే కంఫర్టబుల్గా ఉంటుందేమో. అబ్బా, నేను ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఫెసిలిటీస్ గురించి మాట్లాడుతున్నావు. నీతో టైం స్పెండ్ చేయడానికి వచ్చాను, 5 స్టార్ హోటల్లో స్టే చేయడానికి కాదు. ఏం భయపడకు, నాకు నీ మీద నమ్మకం ఉంది. ఈ అమ్మాయి ఏంట్రా బాబు, సొంత కార్ లేదా అని అడుగుతుంది అనుకుంటే నా డొక్కు బైక్ ఎక్కింది. 5 స్టార్ హోటల్కి కూడా వంక పెడుతుంది అనుకుంటే ఏ స్టార్ లేని నా రూమ్కి వస్తా అంటుంది. అసలు ఇలాంటి అమ్మాయిలు శేఖర్ కమల మూవీస్లోనే ఉంటారు అనుకున్నా, కానీ తను కాదు అని ప్రూవ్ చేసింది. వెల్కమ్. కొంప తీసి పెళ్ళేమైనా చేసేసుకున్నావా ఏంటి? ఎంత నీట్గా ఉంది. అంత సీన్ లేదు, కానీ నాకు ఆర్గనైజ్డ్గా లేకపోతే బ్రెయిన్ పనిచేయదు, అందుకని. సో దిస్ ఈజ్ మై ఫ్లాట్. బాగానే మెయింటైన్ చేస్తున్నావు. సో యు ఆర్ మై గెస్ట్ నౌ. చెప్పండి మేడం, ఏం తీసుకుంటారు? వేడి వేడి అన్నం, స్పైసీ చికెన్ కర్రీ చేసి. చిత్తం మహారాణి. అబ్బాయిలు ఎప్పుడు క్యూట్గా ఉంటారు తెలుసా? క్యూటా? మేబీ కిడ్స్తో ఆడుకుంటున్నప్పుడు, డాగ్స్తో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు. నీ బొందరా, నీ బొంద. అమ్మాయిలకి అబ్బాయిలు వంట చేస్తున్నప్పుడు క్యూట్గా కనిపిస్తారు. ఫస్ట్ టైం, లైఫ్లో ఫస్ట్ టైం వంట నేర్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. సర్లే, ఎద్దులా ఉన్నావు, సిగ్గుపడు, బాగోదు. చికెన్ కర్రీ కానీ సరిగా రాలేదనుకో
నా చేతిలో నీకుంటాదిరా చారీ. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ బ్యాచులర్. ఓకే చూద్దాం, అది చూద్దాం. దేఖ్లేంగే. నువ్వు వెళ్ళి ఒక 5 minutes రెస్ట్ తీసుకో, అదిరిపోయే చికెన్ కర్రీతో వస్తా. టట్టడాయ్. వేడి వేడి అన్నం, చికెన్ కర్రీ. ఏమో అనుకున్నాను కానీ నీలో మంచి విషయం ఉంది. జాబ్ మానేసే. ఎందుకో? ఎందుకంటే మంచి రెస్టారెంట్ చూసి చెఫ్ అయిపో. అట్లుంటది మనతోని. ఇలాగే అబ్బాయిలందరూ వంటలు నేర్చేసుకుంటే మా అమ్మల చేతిలో తిట్లు తప్పేవి. ఎందుకమ్మా? ఎంచక్క మొగుడు వండి పెడుతుంటే మీరు వంటలు నేర్చుకోకుండా తప్పించుకుందామనా? ఇంటెలిజెంట్ బాయ్. అంటే నీకు వంట చేయడం అస్సలు రాదు. మరేంటమ్మా ఇందాకేదో సీనియర్ చెఫ్లా బిల్డప్ ఇచ్చావు? అంటే అది ఎంత ఓవర్ చేసావు. హలో, డోంట్ గివ్ దట్ చీప్ లుక్, ఓకే? అయినా వంట చేయడం గొప్ప కాదమ్మా. వంట గురించి తెలిసిన ఒక కవి ఏమన్నాడు తెలుసా? వంట చేసిన వాళ్ళకన్నా అది తినే వాళ్ళకి వంట గురించి బాగా తెలుసా అంట. అదే వంటలు వచ్చిన ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? వంటలు వచ్చిన వాళ్ళకన్నా రానోళ్ళే ఎక్కువ షో చేస్తారని. ఓ సారీ. అయినా వంట చేయాల్సిన అవసరం నాకేంటి? నాకు వచ్చేవాడే చేసి పెడతాడు. అయినా వంట అమ్మాయిలు చేయాలని ఏమైనా రాజ్యాంగంలో రాసిందా? నువ్వు నీ వైఫ్ చేసి పెట్టవా? ఇంతదానికి రాజ్యాంగం నాకెందుకులే అమ్మా. నేను మాత్రం నా వైఫ్కి వంటలు వచ్చని మాత్రం చెప్పను. ఎందుకు? భయమా? అవును. జాబ్ వచ్చిన కొత్తల్లో హార్డ్ వర్కింగ్ అని హెచ్ఆర్ దగ్గర బుక్ అయిన ఫ్రెషర్ లాగా పెళ్ళైన కొత్తల్లోనే వైఫ్ దగ్గర వంటలన్నీ వచ్చని కమిట్ అయ్యి వసంతం సినిమాలో వెంకటేష్ లాగా కటింగ్ ఇచ్చామనుకో, లాస్ట్కి పర్మనెంట్గా కుక్కని చేసి నారప్ప సినిమాలో వెంకటేష్లా చేతికొక కత్తిచ్చి సంసారం చేయమని వదిలేస్తారు. రోజు వంటలు చేయడం నా వల్ల కాదమ్మా. కనిపించావు కానీ దొంగ నువ్వు. నీలాంటి వాళ్ళతో వంటలా చేయించుకోవాలో మా అమ్మాయిలకు బాగా తెలుసులే. నాలాంటి వాళ్ళతో ఎందుకు తరుణి? నాతోనే చేయించుకోవచ్చుగా, జీవితాంతం చేసి పెడతా. అవును, మీ మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్ అన్నావు కదా, మరి నీదేంటి? లవ్ అరేంజ్డా? ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ అయితే చేసుకోను. ఏం పాపం, అరేంజ్ మ్యారేజ్ ఏం చేసింది? నాకు అరేంజ్డ్ మ్యారేజెస్లో లవ్ కనిపించద్దని. లవ్ కన్నా అవసరాలే ఎక్కువ కనిపిస్తుంటాయి. మనిషికి ఉన్న అవసరం, సోషలీ, పర్సనలీ, ఎవ్రీథింగ్ సీమ్స్ లైక్ ఏ బిజినెస్ డీల్ నవేడేస్. ఇదంతా ఓకే, కానీ ఈ రోజుల్లో లవ్ మ్యారేజెస్లోనే ఎక్కువ విడిపోతున్నారు కదా. అలానే గట్టిగా మాట్లాడుకుంటే దీన్ని బట్టి అరేంజ్డ్ మ్యారేజెస్లో చాలా తక్కువ డివోర్సెస్ కదా. అదొక పెద్ద థియరీలే. ఏం పర్లేదు, నాకు ఇంకా 2 hours టైం ఉంది వెళ్ళడానికి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ధర్ని. అయినా లైఫ్లో కాంప్రమైజ్ అయ్యి బతికేసే వాళ్ళకి లవ్ మ్యారేజ్ అయితే ఏంటి, అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఏంటి? అసలు నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళకి పెళ్ళితో కూడా పని ఉండదు. వాళ్ళనే సోల్మేట్స్ అంటాం. వాళ్ళు ఎప్పటికీ విడిపోరు, విడిపోయినా కలిసే ఉంటారు మనలాగా. పెళ్ళి ఓకే, మరి పిల్లలు? వాట్ అబౌట్ కిడ్స్? ఎంతమంది కావాలేంటి? ముందు పెళ్ళవని, ఆ తర్వాత పిల్లల సంగతి. అయినా నీకెంతమంది పిల్లలు కావాలేంటి? ఈవెన్ నాకు కూడా ఈ పెళ్ళి, పిల్లలు ఇలాంటివన్నీ నాకు సింక్ అవ్వవు ఆకాష్.
ఎవడో డిజైన్ చేసిన లైఫ్ సైకిల్లో బతకడం నాకు ఇష్టం లేదు. మా అమ్మాయిలకి అసలు ఇష్టం ఉండదు. స్కూల్లో సిలబస్లా లైఫ్లో అందరికీ ఒకటే సిలబస్. పుట్టడం, పెరగడం, చదువు, పెళ్ళి, మళ్ళీ కనడం, వాళ్ళని పెంచడం, సైకిల్ కంటిన్యూస్. ఇలా బతకడం నాకు ఇష్టం లేదు. కానీ ఈ ఎమోషన్స్ ఉన్నాయే, పేరెంట్స్ మాట జవదాటితే అసలు ఒప్పుకో. ఏంటో ఐ కెన్ అండర్స్టాండ్. లైఫ్లో ప్రతి ఎమోషన్కి మధ్య ఒక థిన్ లైన్ ఉంటుంది. అదే బాండింగ్. ఆ బాండింగే లైన్ దాటకుండా ఆపేస్తుంది. అందరిలాగే అడ్జస్ట్ అయ్యి బతుకమంటుంది. నాకు తెలిసిన తెలుగు సినిమా డైరెక్టర్ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఇక్కడ అందరూ ఎదవలే, నువ్వు ఎవ్వడికి భయపడొద్దు. ఈ జడ్జిమెంటల్ సొసైటీని నువ్వు ఎంత ఇగ్నోర్ చేస్తే అంత హ్యాపీగా ఉంటావు. ట్రూ. ప్రాక్టికల్గా ఇది అందరికీ వర్కౌట్ అవ్వదు కదా, ముఖ్యంగా మా అమ్మాయిలకి. పీపుల్ విల్ జడ్జెస్ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్, రైట్? ట్రూ. ఏంటో మన కాన్వర్సేషన్ టీవీ డెబేట్లా మారిపోయింది కదా. ఇంకా చెప్పు మళ్ళీ. ఒక్క నిమిషం. హలో అమ్మ ధర్ని, ఎక్కడున్నావు? నిన్ను డ్రాప్ చేసిన ప్లేస్లో వెయిట్ చేస్తున్నా. తొందరగా వచ్చే, ఫ్లైట్కి డిలే అవుతుంది. నేను వచ్చేస్తున్నా. వెళ్ళే టైం అయిందా? ఆకాష్, 1 minute. తెలుస్తుంది తను వెళ్ళిపోవాలి అని, కనపడుతుంది తనకి వెళ్ళాలని లేదని, అర్థమవుతుంది తను మళ్ళీ రాదని. నువ్వు నా లైఫ్లోకి రావటం నా అదృష్టం. నీతో లైఫ్లో ఉండలేకపోవడం నా దురదృష్టం. మనం లైఫ్లో ఎన్నేళ్ళు బతికినా కొన్ని రోజులు మాత్రమే చివరి వరకు గుర్తుంటాయి. నాకు ఈ రోజు కూడా అలాంటిదే.
నీ తిరిగిరానని తెలియక గడిచిపోయాను క్షణముగా నీ ప్రేమ కడలిలో తడవలేని ఆనింగినయ్యానుగా నిన్ను కలవలేని ఓ నీడగా మాట మౌనమైపోయేగా ఓ నవ్వు చాలునే పలుకుతాను నీ ఊహలో నిజముగా లైఫ్లో ఫస్ట్ టైం ఒక మనిషి దూరం అవుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ ఇలాంటి అమ్మాయి నా లైఫ్లో వస్తుందో రాదో తెలియదు, కానీ ఈ అమ్మాయి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చెత్త నా కొడుక, సిగ్గుండాలి. చేసిందంతా చేసి పైగా స్టైల్గా రజనీకాంత్లకు సిగరెట్ కొడుతున్నాడు. ఇప్పుడు ఏమైంది మామ? మహా అయితే 5 నిమిషాలు లేట్ అవుద్ది, అంతే కదా. టైటిల్ కార్డ్ మిస్ అయినా సరే థియేటర్ అంతా బట్టలిప్పితంతా. నన్ను కొట్టడానికి నువ్వు బట్టలు ఇప్పటి ఎందుకు మామ? అయినా రిలీజ్ సినిమా కోసం ఇంత హైప్ వస్తున్నావు మాస్టర్. చీరేస్తాను నా కొడక. ఇప్పటికిప్పుడు నాకు చేరేందుకు మామ? ఏయ్, రొట్ట జోకులు వేసామంటే లారీకి ఎంత తొక్కిచ్చేస్తావు. కరెక్ట్ టైం ఒక్క ఆటో కూడా బుక్ అవ్వట్లేదు. అర్రే బండ త్వరగా ఏటీఎంలో డబ్బులు తీసుకుని త్వరగా ఒకసారి బండాపురా ఒకసారి. ఇప్పుడేంట్రా అసలుకే లేట్ అవుతుందంటే? టికెట్ డబ్బులు నువ్వు ఇస్తావా? తొందరగా రారా నీ అబ్బా. ఆటో మాదాపూర్ వెళ్ళాలి, వస్తావా? అంటే అది నేను ప్లీజ్ భయ్యా. అమంగళం ప్రతిహతం అవ్వుగాక. ఏమైంది భయ్యా? ఏమండి, మీరు నన్ను పంది అయినా పిలవండి, కానీ మీ నోటితో భయ్యా అని మాత్రం పిలవకండి. సరే సరే, అర్జెంట్ గా మాదాపూర్ వెళ్ళాలి. నీకు ఎంత కావాలంటే ఎంత ఇస్తా, ప్లీజ్ తొందరగా తీయవా? అర్జెంటా? చాలా అర్జెంట్. మరి ఇంకా ఎక్కడ ఉన్నానండి? ఎక్కండి. యా 5 నిమిషాల్లో మీరు మాదాపూర్లో ఉంటారు. బ్లేడీ పరవర్ట్. అంకుల్, అది పరవాటో పరోటానో కాదు, పర్వర్ట్. నీ ఆగరు నువ్వు. ఏమండి, మాదాపూర్లో ఎక్కడండి? అయ్యప్ప సొసైటీ రోడ్ నెంబర్ 12. ఓకే ఓకే. కొంచెం తొందరగా వెళ్ళవా, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈడి అమ్మ కట్ చేసాడు బంచి. అంకుల్, నాతో రేస్ పెడతారా? నేను సైకిల్ మీద, మీరు కాళ్ళ మీద. ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం. రే పిచ్చి కొబ్బరి ఉన్నా పోరా ఇక్కడి నుంచి. ఖాళీగానే ఉన్నారుగా, నాతో ఆడుకుంటే కాస్త కొవ్వన్న కరుగుతుంది. నీకు ఇలా కాదు. ఇదే 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 ఇక్కడే ఆపాయి. పర్లేదు, చేంజ్ నువ్వే ఉంచుకో. రే కామాంధుడా,
అమ్మాయి అడగల్ని వెనక ముందు చూసుకోకుండా సొల్లుగా చూడండి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఒక నేను నమ్ముకొని ఉన్నాడే వాడికి ఏమవుద్దని చెప్పి ఇంకేత నాడ లేదా నీకు? అదేం లేదురా, పాప మా అమ్మాయి అర్జెంట్ అంటేను ఆటోమేటిక్గా ఆటో వెళ్ళిపోయింది. రే 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 ఆ అమ్మాయికి అర్జెంటో నీకు ఆత్రమో నాకు తెలియదు అనుకోకు. ఆటోమేటిక్గా కాదురా, ఆటో లవ్లో వెళ్ళిపోయింది బండి. నా దగ్గర నీ సొల్లొద్దు బాబు. ఇంతకు వెళ్ళిన పని వర్కౌట్ అయిందా లేదా? అంత సినిమా లేదు మామ. ఇప్పుడే తను చెప్పిన అడ్రస్లో దించా, ఇలా 500 పెట్టి అలా వెళ్ళిపోయింది. నాకు తెలుసరా ఇదే రిపీట్ అవుద్దని. లేకపోతే మనకు నుంచి మాదాపూర్ వెళ్ళే గ్యాప్లో పడగొడేద్దాం అనుకున్నావా? సర్లే లైఫ్ లైన్ అనుకుంటారా అని జరుగుతాయేంటి? అయింది ఏదైంది, 500 తీసుకొని వచ్చేసాయి. సినిమా మిస్ అయినా తాగిస్తూ ఉందాం. ఓకే రే, సపోజ్ అదే అమ్మాయి కనుక ఆవారా సినిమాలో తమన్నాలాగా మళ్ళీ వచ్చిన ఆటో ఎక్కి మూవీ ఎండ్కి కార్తీకి పడిపోయినట్టు నాకు పడిపోయిందనుకో, నీకు అసలు నిద్ర పడుతుందారా? నలిపేసి నిమ్మకాయ మొహవాడా. నలిపేసి నిమ్మకాయ మొహవాడా? అందుకే నేను రానంది. ఎంకరేజ్ చేయరు కానీ డిస్కరేజ్ చేయడానికి మాత్రం రెడీగా ఉంటారు దరిద్రులు. ఆటో కూకట్పల్లి వరకు వస్తావా? అయ్యో మీరు అడగాల, ఎక్కండి. హలో నిషా, యా ఐమ్ ఆన్ మై వే. ఆటోలో వస్తున్నాను. ఒక 10 minutes. 10 minutesలో అక్కడ ఉంటా. ఎనీ అప్డేట్? లేదా? ఇంకా తెలియలేదా? ఓ గాడ్ నిషా, నాకు చాలా భయం వేస్తుంది. ఐమ్ లిటరలీ ఫ్రీకింగ్ అవుట్. యా ఓకే, నేను అక్కడికి వచ్చి మాట్లాడతాను. ఓకే. సారీ అండి, ఎంత ట్రై చేసినా చెవులకి చాలా వినిపిస్తున్నాయి. మీరు మాట్లాడిందంతా నేను వినట్లేదు అంటే ఎవ్వరూ నమ్మరు. సో ఆపుకోలేక అడుగుతున్నా, మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవచ్చా? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సనా, ఇట్స్ నాట్ టూ లేట్. ఇప్పటికీ నీ తప్పు నొప్పు చేసుకునే టైం ఉంది. హలో బాబు, నీ ఫోనే మోగుతుంది. హలో రే, ఎక్కడున్నావురా? కూకట్పల్లిలో హోటల్ దగ్గర ఉన్నా. అరే నీకు స్పీడ్ ఎక్కువ అని తెలుసు కానీ మరి ఇంత ఎక్కువ స్పీడ్ అని నాకు తెలియదురా. అప్పుడే హోటల్లో తీసుకెళ్ళావంటే మామూలుడి కాదు మామ నువ్వు. రేయ్ ఆపరా, హోటల్కి తనే నాకు అప్పుడే తెలుసు మామ, అదేదో కేసే ఉంటుందని. అది మైండా డ్రైనేజా? ఏమైందిరా? మ్యాటర్ తెలుసుకొని మాట్లాడరా. మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవచ్చా? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మా ఇంట్లో వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకోలేదు. వాళ్ళెంత చెప్పినా నేను వినలేదు, నేనెంత చెప్పినా వాళ్ళు వినలేదు. ఊరు మారితే మనసు మారుతుందని మా నాన్న రేపు ఢిల్లీకి, అటు నుంచి అటు లండన్కి కూడా రెడీ చేశారు. అందుకే మేము ఈ నైటే పారిపోయి రేపు పొద్దున్న రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాం. కానీ ఈరోజు మార్నింగ్ నుంచి అతని దగ్గర నుంచి ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు, అసలు రెస్పాన్సే లేదు. భయం వేసి వాడి రూమ్కి కూడా వెళ్ళి చూశాను, కానీ అక్కడ కూడా తాళం వేసింది. సైన్స్ అని నెగటివ్గానే ఉన్నా ఎక్కడో చిన్న హోప్ నా కోసం వస్తాడని. రే ఏంద్రా నువ్వు చెప్పేది? అంటే ఇప్పుడు అమ్మాయి లేచిపోయి వచ్చిందా? అంతకన్నా బెటర్ వర్డ్ దొరకలేదారా? దానికి ఇంకేం పదం ఉంటుందిరా హౌలే. అయినా ఇలాంటి ఇప్పటివరకు సినిమాల్లో చూడటం కానీ లైవ్ ఎగ్జాంపుల్ ఇదే ఫస్ట్ టైం మామా. వింటుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుంది. వింటున్న నీకే అలా ఉంటే లైవ్గా చూస్తున్న నాకెలా ఉండాలి? డైరెక్ట్గా గేమ్ ఆడుతున్న ఆమెకెలా ఉండాలి?
అది సరే కానీ ఇంతకు అమ్మాయిలు ఎవరు వచ్చాడా లేదా, రాకపోతే వస్తాడా రాడా? పాప చూపులైతే 4 దిక్కులు ఉన్నాయి. అయితే ఇంకా రాలేదన్నమాట. అరే ఇప్పుడు అమ్మాయిలు ఎవరు రాకపోతే నీ లైన్ క్లియర్ అయిపోయినట్టే కదరా. అది బురద. ఒక పక్క లవ్ కోసం అమ్మాయి అన్నీ వదిలేసి చల్లాడిపోతుంటే కొంచెం కూడా కింద మీద ఆలోచించి మాట్లాడరా. అంటే అది నీకోసమే. మీబే ఒక అమ్మాయి తన లవ్ కోసం అన్నీ వదులుకొని వచ్చిందంటే తను వాడిని ఎంత లవ్ చేస్తుందో నీకు అర్థం. అలాంటిది ఇప్పుడు వాడు రాకపోతే అమ్మాయి తట్టుకోగలుగుతుందా? మనిషికి ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. నా దాస, ఆమె ప్రేమ. బొగ్గుకి బంగారానికి ఉన్నంత తేడా ఉందా రెండిటికి? వచ్చి పిక్ చేసుకుంటా, ఫోన్ పెట్టి. ఏమైందండి అలా చూస్తున్నారు? మీ బాయ్ ఫ్రెండ్ రాలేదు, ఇంకా రాడు కూడా. పెళ్ళనేసరికి వాడి ఊరికి ఎర్రబస్ ఎక్కి వెళ్ళిపోయాడు బాస్టర్డ్. అండ్ యూ వాడేదో నిన్ను మోసం చేశాడని ఓ ఫీల్ అయిపోకు. పెళ్లి చేసుకుని బ్రతకడం అంటే పబ్లో ప్రేమించుకొని, బెడ్రూమ్లో ముద్దులాడుకొని, బ్యాగ్లో బట్టలు సర్దుకొని ఇంట్లోంచి బయటకు వచ్చేసినంత ఈజీ కాదు. ఆ రియాలిటీ వాడికి తెలుసు కాబట్టే ముందుగానే జాగ్రత్త పడ్డాడు. అండ్ హలో, ఆపుతారా? అసలే తన బాయ్ ఫ్రెండ్ తన్ని వదిలేసి వెళ్ళిపోయాడన్న బాధలో ఉంటే ఊర్లో ముసలవ్వలాగా లెక్చర్లు పీకుతారేంటి? అసలు నీకేం తెలుసు? ఇది మా మ్యాటర్. ఎక్కడ ఎప్పుడు ఎలా ఏం మాట్లాడాలో అన్న కామన్ సెన్స్ ఉంటే చాలు మాట్లాడడానికి. సి ఏంటి ఏంటి? బండి తీస్తావా? ఏమండి, ఎక్కడ డ్రాప్ చేయమంటారు? ఏమండి, మిమ్మల్ని ఎక్కడ దింపాలో చెప్తే. I don't know what I'm supposed to do or where am I supposed to go. Oh God, ఇంట్లో కూడా ఈ పార్టీకి తెలిసిపోయి ఉంటుంది. అసలు ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్తా? ఫ్రెండ్స్, రిలేటివ్స్? No, I don't want to face anyone. నాకు అసలు ఎవరిని కలవాలని లేదు. I need some alone time. Yes, I need some alone time. ఈ టీ తాగండి. నేను టీ తాగను. ఐమ్ కాఫీ. మీరు కాఫీ పర్సన్ తెలుస్తుంది, కానీ ఈ టీ తాగండి. డిఫరెన్స్ ఏంటో మీకే తెలుస్తుంది. తాగండి, బాగుంటుంది. ఇట్స్ గుడ్. ఏమో అనుకున్నాను కానీ చాలా గెట్టోలే అండి మీరు. ఏమనుకున్నావు? జనరల్గా అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకైతే వాటి తర్వాత వచ్చే అవుట్కమ్స్ ఏవో ఉంటాయి కదా, అవే ఏడుపులు, పెడబొబ్బులు, చచ్చిపోతా, సంపేస్తా, ఇలాంటివేవో ఎక్స్పెక్ట్ చేశా. తీరా చూస్తే మీరు ఇక్కడ ఆరామ్సే చాయ్ పక్కడికే బయటే. మరి లేకపోతే నన్ను వదిలేసి వెళ్ళినందుకు వాడు ఫీల్ అవ్వాలి, నేనెందుకు ఫీల్ అవుతా? ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ వెరీ లక్కీ. వాడి గురించి ముందే తెలిసిపోయింది. అదే పెళ్ళాక తెలుసుంటే షిట్ మ్యాన్. పెళ్లి చేసుకునే అంత లవ్ చేసిన మీరు ఈ రోజు వరకు వాడేంటో తెలుసుకోలేకపోయారా? అదే డౌట్ నాకు ఇందాకటి నుంచి కొట్టేస్తుంది. ఈ నా బట్ట గురించి నాకు ముందే ఎందుకు తెలియలేదా అని. బట్ నాకు తర్వాత అర్థమైంది. ఏమని? ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే తిట్టో కొట్టో మందలిస్తాం. అదే వాళ్ళు చేదాటిపోతే రక్త సంబంధం తెంచుకోలేం కదా. ఇది కూడా అంతే. ప్రేమించడానికి సోల్మేట్స్ దొరుకుతారో లేదో నాకు తెలియదు, కానీ మనం ప్రేమించిన వాళ్ళని మాత్రం సోల్మేట్స్ అనే అనుకుంటాం. సో అలా సోల్మేట్స్ అనుకున్నప్పుడు వాడు తప్పు చేస్తే తిట్టో కొట్టో మందలించగలం, కానీ వదిలేస్తామా? ఆ గుడ్డి ప్రేమే ఇక్కడ దాకా తెచ్చింది. అయినా ఈ విషయంలో నేను ఒక్కదాన్నే విక్టిమ్ని కాదు, నాలా చాలామంది.
నాకు కూడా చాలామంది చాలాసార్లు చెప్పారు, కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే క్రిస్టల్ క్లియర్గా సినిమా కనిపిస్తుంది. ఏం చెప్పారండి, లవ్ ఫెయిల్యూర్ అయిపోతే ప్రతి వాళ్ళు భలే ఫిలాసఫర్లు అయిపోతుంటారు కదండి. ఓయ్ సారీ. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళమంటారు? నేను ఎప్పుడు లోగా ఫీల్ అయినా, లేకపోతే ఏదైనా ఫీలింగ్ నుంచి బయటికి రావాలన్నా నా బండి వేసుకుని సిటీ అంతా ఒక రౌండ్ కొడతా. అందులోనూ నైట్ రైడ్స్ అంటే ఆ ఫీలింగే సూపర్. వానా జాయిన్ మీ? ఫ్రీగా ఏం కాదు, ఆటోకి డబ్బులు ఇస్తాలే. చిచి, నేను అసలు ఆటో డ్రైవర్నే కాదండి. ఈ ఆటో నీది కాదా? అది నా ఫ్రెండ్ మచ్చాగాడిది. సెకండ్ షో సినిమాకి వెళ్తుంటే మీరు అర్జెంట్ అనేసరికి బండి ఇటు తిప్పాల్సి వచ్చింది. అండ్ ద రెస్ట్ ఈజ్ యూ నో. హౌ వియర్డ్. వెయిట్, రాత్రంతా కలిసి తిరుగుతున్నాం కానీ మన పేర్లు కూడా మనకు తెలీదు. హాయ్, నా పేరు చందు, టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. హాయ్, ఐఎమ్ సనా, రిచ్ డాడ్స్ పూర్ గర్ల్. అంటే చదువైపోయి ఖాళీగా ఉన్నానని చెప్పే బదులు ఇలా చెప్తూ ఉంటాను. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. $250 క్యాష్ ఆన్లైనా మేడం? సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ టు నైట్ చందు. ఈరోజు కనుక నువ్వు అక్కడ ఆ టైంలో నన్ను మీట్ అవ్వకపోయి ఉంటే నేను వేరే సైడ్లో ఉండేదాన్ని. అండ్ ఐ ఆల్రెడీ ఫీల్ లైక్ ఐ లాస్ట్ 90% ఆఫ్ మై పెయిన్. సిటీ అంతా ఇంకో రౌండ్ వేస్తే ఆ 10% కూడా మర్చిపోతాం. నో, ఆ 10% గుర్తుండాలి. ఇట్స్ అ రిమైండర్. ఇట్లాంటివి గుర్తు చేసుకోకర్లేదు కానీ మర్చిపోకూడదు. ఎనీవేస్, వాట్స్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. నౌ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మ్యాటర్. ఏది జరిగినా అది మన మంచికే అనుకుంటూ ముందుకెళ్ళిపోవడమే లైఫ్ అంటే అని ఈరోజు చాలా గట్టిగా ఎక్స్పీరియన్స్ చేశా. ఇప్పుడు చూడు, అలా జరగడం వల్లే ఐ గాట్ ఎ గుడ్ ఫ్రెండ్. సో ఇన్ ది ఎండ్ ఏది జరిగినా మన మంచి కోసమే. Thanks for everything again, Chandu. This is a goodbye. Tomorrow I'll be leaving to Delhi and then to London. I hope to see you again soon. Until then, sayonara. Bye. Na 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 na. మంచి ఫ్రెండ్ హా? ఈ అమ్మాయిలు ఉన్నారే, ఎస్పెషలీ సనా లాంటి, మళ్ళీ ఇలాంటి అమ్మాయిలు దొరకదేమో అన్నట్లుండే అమ్మాయిలు, హెచ్చరిక లేకుండా వచ్చే తుఫాన్ లాంటి వాళ్ళు. అది వచ్చి కుదిపేసేది కొద్దిసేపే అయినా తర్వాత పరిణామాలే దారుణంగా ఉంటాయి. విధి ఆడే వింత నాటకంలో వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మనమే ఎర్రిప్పు. ఏం బతుకైపోయిందిరా. వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకునేసరికి తెల్లారిపోతుంది. కాలేరా, ఇంత చదివి ఒక నడుక్కుంటే గానీ పని అవ్వట్లేదంటే ఇంకెందుకురా ఈ చదువు. ఛ, హాయ్, సార్తో మీటింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు 5కి. అలా ఆల్రెడీ 6 అవుతుంది. కొంచెం చూడండి ప్లీజ్. ఏ కృష్ణ, ఏం పెద్ద పొడి చేసే పని ఉందని కాసేపు ఆగలేవా? ఆగు, ఇదేగా నీ పని. ఎలాగో
ఇంకెంతసేపు అండి? 2 గంటల పైనే అవుతుంది. ఓ అవును కదా, ఇవాళ డేట్ ఎంత? 26 నవంబర్. అయితే డేట్ చెప్పాలి కదమ్మా నువ్వు ముందే. ఈరోజు సండే కదా, సార్ బాగా బిజీలే. ఈసారి ఎప్పుడన్నా చూద్దాం వెళ్ళు. ముందు చెప్పి దబ్బించుకోవాలి ఇలాంటివి ఏమన్నా ఉంటే. ఏయ్ కృష్ణ, ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తెగిపోద్ది, మూసుకొని కూర్చో. సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. హలో, ఏం చేస్తున్నావు? ఏముంది, ఇందాకే పెళ్ళయింది, అందరం కూర్చొని ఉన్నాం. నువ్వేం చేస్తున్నావు? తిన్నావా? ఇప్పుడే లంచ్ చేసి బయటకు వచ్చాను. బయటకంటే ప్రొడక్షన్ హౌస్లకి. సూర్య, ఇంటికెళ్ళి డిన్నర్ చేయవా ప్లీజ్? సర్లే, బాయ్. కష్టమంతా మనది, చిరాకు పడేది వాళ్ళు. ఓరే నా అబ్బా, నువ్వు చూడాలరా మా అందరినీ. నువ్వేమో తాగింట్లో పడుకుంటావు, ఇల్లు గడవడానికి నానా సంకలు నాకు కలిసింది నేను. అమ్మేమో చిన్నప్పుడు చనిపోయింది, నువ్వు నన్ను రోజు చంపుకు తింటున్నావు. ఏ రోజైనా నాన్నలా బిహేవ్ చేసావా? ప్రేమగా ఉన్నావా నాతో? ఎప్పుడు చూడు క్వార్టర్ది, హాఫ్ది, ఫుల్ది, మంచికేంటి చీ బతుకు. ఏంటండి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారంట? అది ఒక స్క్రిప్ట్ ఉంది, ప్రొడ్యూసర్ గారిని కలుద్దామని. ఏం స్క్రిప్ట్? అది ఒక మంచి లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ? ఆల్రెడీ మిదిరమణి తనిఖీలబడిన గారు తీశారుగా, మరి నువ్వేంటి? ఇది అలా కాదు సార్, యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది సార్. యూత్? నువ్వు ఈ నెల పెన్షన్ పడిందా? అయ్యో, అలా అంటారేంటి సార్? నీ ఏజ్ ఎంత సార్? ఇవన్నీ నీ ఏజ్ ఎంత? 66 సార్, 66. మన వల్లని మనవరాలను ఈ లవ్ స్టోరీలు చూడద్దురా బాబు చెడిపోతారని చెప్పాల్సిన వయసులో లవ్ స్టోరీలు తీద్దామంటే వచ్చావు. వెళ్ళు, ప్రతి ఓడు ఇండస్ట్రీ వెళ్దామని వచ్చేవాడే. గెట్ అవుట్. నీకెందుకు? అది కాదు, చాలా లేట్ నైట్ అయ్యింది, ఏమన్నా అయిందా అని. సర్లే, జాగ్రత్త. బాగా లేట్ అయింది, నేనే నిన్ను ఇంట్లో డ్రాప్ చేస్తా పద.
అలవాటు అవుతులే కొన్ని నెలల్లో. ఇదేం బ్యాడ్ హ్యాబిట్ కాదు, స్ట్రెస్ తీయడానికి తీసుకునే మెడిసిన్ అంతే. చెత్త పనులు చేపర్లేదు, కారణాలు వెతుకోకు. ఏంటి ఈ ఏజ్లో అంత లేట్ నైట్? నువ్వేదో సినిమా స్క్రిప్ట్ పట్టుకొని తిరుగుతున్నట్టున్నావు. మర్యాద మర్యాద ఇవ్వవా? ఎవరితో ఇలాగే మాట్లాడేస్తావా? అలవాటు అలవాటు అంతే, బ్యాడ్ హ్యాబిట్ ఏం కాదు. బాగా క్లోజ్ అనిపిస్తే అలా చనువు కొద్దీ మాట్లాడతానంతే. పర్లేదులే, ఎలాగైనా బిలు, కారణాలు వెతకు. ఇందాక అడిగా కదా, ఏంటి సంగతి? సినిమా స్క్రిప్ట్ పిచ్చి, అందుకే సినిమా స్క్రిప్ట్ రాసి సినిమా తీద్దామని తిరుగుతున్నాను. అబ్బో, ఏంటి ఈ వయసులోనే? ఏంటో సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వడానికి ఏజ్ లిమిట్ ఉందేంటి? అలా అనలేదు, మామూలుగా అడిగా. చూడు, మా నాన్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవీ తీసుకోలే, మొత్తం నేనే చూసుకోవాల్సి వచ్చింది. నా ఇష్టాలు నష్టాలు కష్టాలు అన్నీ పక్కన పెట్టి నా బరువు బాధ్యతలు అన్నీ దింపే వరకు ఈ ఏజ్ వచ్చింది. ఏం చేస్తాం? కెట్టోడివే. మనుషులంతా గట్టోళ్లే, ప్రయత్నం చేయరంతే. వంట బాగా చేసావు, ఎప్పుడు నేర్చుకున్నావేంటి? తెలుస్తుందిలే మెల్లిగా. మరి నీ సంగతి ఏంటి? ఏముంది, క్లయింట్స్ సాఫ్ట్వేర్ గురించి వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ కోసం అడుక్కోవాలి, అంతే. పెద్దగా ఏం చేయను, ఇది తప్పితే. 25 ఏళ్ళు వచ్చిన అబ్బాయి, డబ్బులేని కుటుంబం, తాగుబోతు తండ్రి, ఇంతకు మించి ఏం లేదు. నువ్వు? చెయ్యాల్సిన పనులన్నీ చేసేసాను, ఇప్పుడు నాకు నచ్చిన పని చేయాలనుకుంటున్నాను. కానీ అదేంటో అబ్బాయి అర్థం కావట్లా, జిందగీ ఏమైతుందో ఏమో. ఏమైంది? కట్టుకున్న భార్య నుంచి ప్రాణం పెట్టుకున్న పిల్లలతో సహా నేనెవ్వరికీ నచ్చను. సినిమా పిచ్చోడంటారు, ఈ వయసులో ఇవ్వన్నెందుకు అంటారు. నేను మాత్రము సినిమా గురించి ఆలోచించని రోజుండదు. అవును, సినిమా చూడాలంటే 18 ఏళ్ల వయసు ఉండాలి. 13 ఏళ్ల వయసు వాళ్ళు అమ్మా నాన్నతో కలిసి సినిమా చూడాలని రూల్ ఉంది. అదే ఈ సినిమా తీయాలంటే ఈ ఏజ్ ఉంటే చెయ్యాలి, ఈ ఏజ్ ఉంటే చేయకూడదని రూల్ ఉందా? అయినా నీకు నచ్చిన పని చేయాలన్నా నీ పక్కనోడికి ఇష్టం ఉందా లేదా చూసుకోవాలంటావా? పక్కనోడు ఏమనుకుంటే ఏంటి? అసలు ఎవడైనా ఉన్నా ఉండకపోయినా ఏంటి చెప్పు? కరెక్టే, ఉన్న కొన్నేళ్ళైనా మనకు ఇష్టమొచ్చినట్టు బ్రతకుంటే ఇంకెందుకు? మనల్ని సృష్టించిన ఆ దేవుడు కూడా మనల్ని క్షమించడు. దేవుడి సంగతి జాంతానే, మనల్ని మనమే క్షమించుకోం. ఏం కథ రాసావేంటి? లవ్ స్టోరీ. కథేంటి చెప్తావా? స్క్రీన్ మీద చూడు. నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. ఏమీ లేనోడి దగ్గర అదొకటే ఉంటుంది. ఇదిగో 24/7 కష్టపడి 40 ఏళ్ళు లాక్కొచ్చావు. ఒక స్క్రిప్ట్ రాసి ఒక డబ్బుండో నొప్పించలేవా? ఇన్నేళ్ళు ఒక పెద్ద కుటుంబాన్నే మోసావు, చేతిలో ఒక చిన్న కథ మోయలేవా? నీ వల్ల అవుతుంది. నీ వల్లే అవుతుంది. జిందగీ
सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना, जिंदगी एक सफर है सुहाना, यहाँ कल నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు నీతో లైఫ్ లాంగ్ ఉంటాను అన్న నీ పిల్లం నీకు తోడు రాదు. నువ్వు లైఫ్ ఇచ్చిన నీ పిల్లలు కూడా వదిలేస్తారు. ప్రపంచం నిన్ను చూసి నవ్వుతుంది, కోప్పడుతుంది. అలా ఎంతమంది నిన్ను వదిలేసినా నీతో నిలబడేది నువ్వు మాత్రమే. ఎన్నో దాటి ఇంత దూరం వచ్చావు అని ధైర్యం చెప్పడానికి కూడా నీ గతమే నీకు తోడు, కానీ ఇంకెవరు కాదు. ఏయ్, ఎవడో రానిచ్చింది? చెప్పింది విను. అసలు సినిమా వాడని ప్రపంచంలో ఎవ్వరూ గౌరవించరయ్యా. ఒక సినిమా వాడిని గౌరవించకుంటే ఎలా? మనల్ని మనమే కించపరుచుకుంటే ఈ ప్రపంచంలో మనల్ని ఎవరు చూస్తారయ్యా? నాకంటే వయసులో చిన్నవాడు అయినప్పటికీ ఒక సినిమా వాడు అని గౌరవిస్తున్నాను నీకు. పాపం ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని గంటలు కష్టపడుతున్నావు నువ్వు. సారీ, నువ్వు అనేసాను కోపంలో. అలా మాట్లాడకండి సార్, మనం సినిమా వాళ్ళం సార్. ఇదే మన జిందగీ. హలో మా. రూపా, నాన్నకి నువ్వు అలా స్టాండప్ కామెడీ షోలు చేయడం అస్సలు ఇష్టం లేదు. రూపా, నిన్నే ఉన్నావా? అది నాన్న విషయం. ఇకపోతే నీకు ఒక మంచి పెళ్లి సంబంధం చూసాము. ఆ అబ్బాయి ఫొటోస్ పంపిస్తారు చూడు. ఇంకా టైంకి తింటున్నావా? హెల్త్ అది బానే ఉందా? ఏంటే హా అని కాకుండా నోట్ నుంచి ఇంకేమీ రాదా? సరే అమ్మా, నేను షో అయిపోయాక కాల్ చేస్తాను. బాయ్. రేసిడ్, చాలా రిక్వెస్ట్ చేస్తే పర్ఫామ్ చేయడానికి స్లాట్ దొరికింది. లైఫ్ని ఇప్పటికైనా సీరియస్ తీసుకోరా. ఫస్ట్ టైం స్టాండప్ కామెడీ చేస్తాం, బాగా పర్ఫామ్ చేస్తావు. ఈ టెన్షన్ పట్టాలు, ప్యానిక్ అవడాలు, ఓవర్ థింకింగ్ చేయడాలు, బ్రేకప్ ట్రామాలు వగేరా వగేరా అలాంటి ఏం లేవు కదా. రే, అన్నిటికీ హా కాకుండా ఇంకేం చెప్పరా? హా కాకుండా ఏం చెప్పినానికి ఓకేనా? కాదు కదా. ఇప్పుడేంట్రా, పానిక్ అవ్వకూడదు, బాగా పర్ఫామ్ చేయాలి, లైఫ్ని సీరియస్గా తీసుకోవాలి, అంతే కదా? నేను పర్ఫామ్ చేస్తా, కాదు ఇచ్చి పడేస్తా. చూడు, చూద్దాం. దేఖ్లేంగే. Sid, ready? Yeah, I'm ready. Light and start.
సిడ్ నీకు నాకు సెట్ అవ్వదు, మన రిలేషన్ని లైట్ తీసుకో. రే వెదవన్నారు వెదవ, జీవితం లేదని పనికొచ్చే పని చేయరా. రేమో లైఫ్లో నీకు నచ్చింది మాత్రమే చెయ్యి, కనీసం అప్పుడైనా హ్యాపీగా ఉంటావు. హలో సార్, ఈ మంత్ ఫస్ట్కి ఈఎంఐ పే చేయలేదు, నోటీసులు వస్తాయి కాస్త చూసుకోండి సార్. లైఫ్లో నువ్వేం చేయలేవు సిడ్, యు ఆర్ జస్ట్ ఎ జోకర్. సిడ్ సే సంథింగ్. ఐఎమ్ రెడీ. సిడ్ మాట్లాడు. ఇది నీ ఫస్ట్ స్టాండప్ షో. యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ రా. ఐ నో యూ కెన్ డూ ఇట్. యూ క్యాన్ డూ ఇట్. సిడ్ నీకు నాకు సెట్ అవ్వదు, మన రిలేషన్ని లైట్ తీసుకో. రేమో లైఫ్లో నీకు నచ్చింది మాత్రమే చెయ్యి, కనీసం అప్పుడైనా హ్యాపీగా ఉంటావు. ఏమైందిరా, రెజ్యూమే ఎందుకు చింపేస్తున్నావు? ఎన్ని కంపెనీస్కి అప్లై చేసినా ఈ రెజ్యూమేతో ఒక జాబ్ ఇంటర్వ్యూ కూడా షార్ట్ లిస్ట్ అవడం లేదురా. దానికి ఎందుకురా ఇంత టెన్షన్? ట్రై చేయి, వస్తుంది. నీకు అలాగే ఉంటుందిరా, నువ్వు కూడా జాబ్స్కి అప్లై చేస్తావు, నీ ముందు ముందు నీకే తెలుస్తుంది. నాకు అలాగే ఛాన్సే లేదురా. ఎలా చెప్తావురా? ఇలా అవుతుందని ముందే తెలిసి నేను కంపెనీస్కి ఏ స్కిల్స్ కావాలో వాటిని ఆన్లైన్ కోర్సులో జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నాను రా. ఏంటి ఆన్లైన్ కోర్సా? నువ్వు మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అయ్యండి, కోడింగ్ అంటే ఏంటో తెలియదు, ఆన్లైన్లో నేర్చుకోవాలనుకుంటున్నావా? నాకు ముందు అదే డౌట్ ఉండేదిరా, కానీ ఇక్కడ క్లాసెస్ అన్నీ మన మదర్ టంగ్లో చెప్పడం వల్ల ఈజీగా నేర్చుకోగలుగుతున్నాను రా. ఆల్సో మనకు ట్రైన్ చేసే వాళ్ళు ఆల్రెడీ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ని బిల్డ్ చేసిన వాళ్ళు. మరి డౌట్స్ వస్తే ఇక్కడ 1500+ టీచింగ్ అసిస్టెంట్స్ 1000 డౌట్స్ ఇన్ 15 minutesలోనే క్లియర్ చేస్తున్నారు రా. రియల్ టైం ప్రాజెక్ట్స్ చేపిస్తారా? ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది? 10+ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయిస్తారు. అండ్ ఆల్రెడీ ఇక్కడ నేర్చుకున్న ఎన్నో వేల మంది 1000-250+ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు రా. ఇప్పుడు నేను కూడా ఐటీ జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఐటీ సైడ్ వెళ్ళడానికి, క్లియర్ కెరీర్ పాత్ తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి ఫ్రీ డెమో బుక్ చేసుకో. నీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా లైవ్లో అడగచ్చు. థ్యాంక్స్ రా, ఇప్పుడే వెళ్ళి ఫ్రీ డెమో అటెండ్ అవుతాను. సిడ్ లేరా? ఆర్ యు ఓకే? యా ఐఎమ్ ఓకే. రే ఇచ్చి పడేస్తా అని చెప్పి నువ్వు కింద పడతావేంట్రా? రూపా కొంచెం ఆన్ చూసుకో, ఐ జస్ట్ కమ్ బ్యాక్. ఎలా చూస్తుందేంటి? పరుగు పోయిందా? సీట్ ఓకే. థ్యాంక్ యూ. అది నేను కదా నీకు చెప్పాలి. ఎక్కడ చెప్పు, నాకు నేనే చెప్పేసుకున్నా. థ్యాంక్స్. జస్ట్ కిడింగ్. స్టేజ్ ఫియరా? చచ్చా నాకా అస్సలు లేదు. అంటే అవును, ఇలా పర్ఫామ్ చేయడం ఫస్ట్ టైం కదా. ఇట్స్ ఓకే, టేక్ యూర్ టైం, పర్లేదు. ఏ టైం ఏమొద్దు, నేను రెడీ ఆల్రెడీ. రియలీ? అంటే యాక్చువల్లీ ఇంకొంచెం టైం కావాలి. యువర్ నేమ్? సిద్ధార్థ్. సిద్ధు. సిట్. ఐఎమ్ రూపా. జస్ట్ రూపా. ఓకే. హే ఎవ్రీవన్, నైట్ కాస్త మంది ఎక్కువైంది, సో గొంతు ఇంకా సెట్ అవ్వలేదు. డోంట్ వరీ గైస్, ఇవాళ నైట్ ఇంకో పెగ్గేస్తే అంతా సెట్ అయిపోతుంది. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి బాయ్ బెస్టీ. కూల్, ఐ నో బాయ్ బెస్టీ పేరు ఎత్తేసరికి
బాయ్ ఫ్రెండ్స్కి ఎవ్వరికి నచ్చదని. సరే, ఇప్పుడు నా బాయ్ బెస్టీ రవి గురించి చెప్పబోతున్నాను. రవి అంటే మీరు అనుకునే రవి కాదండి, మావాడు జస్ట్ రవి అంతే. మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వాడు మందు తాగడానికి డబ్బులు నేనిస్తే నా షాపింగ్ ఖర్చు అంతా వాడే చూసుకునేవాడు. అంతా బాగుంది అనుకుంటే మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూశారు. ఏదోటి చేయరా బాబు అని చెప్తే వాడేం చేశాడో నాకు తెలియదు, కానీ వచ్చినవాడు ఏమన్నాడో తెలుసా? ఎనీ గెస్? గుడ్ వన్, బట్ ఇవేమీ కాదు. ఇన్స్టెడ్ హీ సెడ్, ఐ డోంట్ వాంట్ ప్రాబ్లమ్స్, ఐ వాంట్ పీస్. అంతే. సో ఎవ్రీ బాయ్ ఫ్రెండ్ అవుట్ దేర్, లిసన్. అందరూ బాయ్ బెస్టీలు రేవిలా ఉండరండి, కొందరు మావాడ్లా కూడా ఉంటారు. సొలుంగమమ్మ కుట్టి అని సాంగ్స్ వేసుకోకుండా కీప్ ట్రస్ట్ ఆన్ యువర్ పార్ట్నర్స్ అండ్ లెట్ దెమ్ హ్యావ్ ఎ బాయ్ బెస్టీ. బికాస్ వాడు ఉంటే ఎటువంటి మా అమ్మ కుట్టిలు రాకుండా మీ గర్ల్ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకుంటాడయ్యా. సో దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్. రే, అమ్మాయిని చూసి నేర్చుకోరా, ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందో. అదే చూస్తున్నా. సిద్ధు లిజన్, చాలా మందికి పర్ఫామ్ చేయడానికి స్లాట్ కూడా దొరకదురా. అర్థం చేసుకో. ఎందుకు చెప్తున్నాడు విను. హే, చాలా బాగా పర్ఫామ్ చేసావు. థ్యాంక్ యూ. ఓకే, యూ గైస్ క్యారీ ఆన్, ఐ విల్ సీ యూ అరౌండ్. నీకు నిజంగా బాయ్ బెస్టీ ఉన్నాడా? తొక్క. మరెందుకు అలా చెప్పావు? అందరినీ నవ్వించడం నాకు ఇష్టం. ఎలా? లేని ఉన్నట్టు అబద్ధాలు చెప్పా. లుక్ సెడ్, స్మైల్ ఇస్ అ ప్రీషియస్ థింగ్ ఫర్ మీ. ఇఫ్ యూ సే సంథింగ్ అండ్ దే లాఫ్ ఎట్ ఇట్, అప్పుడు కిర్రాక్ అనిపిస్తుంది తెలుసా. ఏదేమైనా సరే వచ్చిన వాళ్ళని నవ్వించాలి. దాట్స్ మోర్ ఇంపార్టెంట్. నీకున్న కాన్ఫిడెన్స్లో నాకు సగం ఉన్నా కానీ బాగుండేది. ఫక్ స్టేజ్. బిగినింగ్లో నాకు కూడా స్టేజ్ ఫియర్ ఉండేది, బట్ ఇట్స్ గాన్ నౌ. రియలీ? మరి ఎలా ఓవర్కమ్ చేసావు? ఎలానా? ఎలానా? ఇలానే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి. యు ఆర్ ఏ వైబ్. You too. Sorry guys, I need some more time. మన వాడికి ఇంకా టైం పట్టేలా ఉంది. సేట్ రే, ఏమైందిరా నీకు? ఎందుకట్లా బిహేవ్ చేస్తున్నావు? రిహార్సల్స్ కాబట్టి సరిపోయింది. స్లాట్ కావాలని దొబ్బావు. కష్టపడి ఇప్పుడు స్లాట్ అరేంజ్ చేస్తే పూజారా. రే, టైం వేస్ట్ చేస్తున్నారు. సీట్ షో స్టార్ట్ అయ్యేలో ప్రిపేర్. లేకపోతే Guys, Sanjay, I'll handle this. రూపా, లీవ్ ఇట్. నీకు నా పాస్ట్ గురించి తెలీదు. బయటికి వెళ్దామా? బయటికా? బయటికే. నేను రాను. సరే, రాకు. లేదు, వస్తా.
అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఒకటంటే చెప్తాం, చాలానే ఉన్నాయి. ఈ మంత్ ఈఎంఐ కట్టలేదు, బైక్ ఇంజన్ బోర్కొచ్చింది, ఇంట్లోనే అంతా గొడవ. ఇవన్నీ కాదు, ఒక్కటి చెప్పు, అది కూడా ఈ పూజ గురించి. నా లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని రీజన్గా చెప్పి మరీ బ్రేకప్ చేసుకునింది. అప్పటి నుంచి బ్రేకప్ ట్రామాలోనే ఉంటున్నా. See, everybody has to go through this. నాకు కూడా బ్రేకప్ అయింది, బట్ లుక్ ఎట్ మీ, ఐఎమ్ ఓకే విత్ దాట్. సో చిల్ అండ్ లెట్ ఇట్ గో. అసలు నా ప్రాబ్లం అది కాదు. మరి స్టేజ్ ఫియరా? చా కాదు. అలా అయితే ఇప్పుడు పూజ కూడా నీ ప్రాబ్లం కాదు. లేదు, పూజ అనే నా ప్రాబ్లం. లిజన్, అసలు నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒక లో కాన్ఫిడెంట్ గానీ నువ్వు ఫీల్ అవడం. అది ఎప్పుడైతే నువ్వు ఓవర్కమ్ చేస్తావో అప్పుడు నువ్వు అనుకున్నవి ఏదైనా చేయగలవు. ఇదేంటి పూజ ఎలా మాట్లాడుతుంది? అంతే అంటావా? అంతే కాకపోతే ఇంకేముంది అక్కడ బొంగు. అంతేలే, అంతే. కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవాలి, కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవాలి. నా వల్ల కావట్లేదు రూపా. అయ్యో సిద్ధు, ఇలా అయితే ఎలా? తుమ్కో చాలా కష్ట హోతా హై నా. ఇంకో 1 అవర్లో స్టాండప్ స్టార్ట్ అయిపోతుంది. ఏం చేస్తావు నాకు తెలియదు, పర్ఫార్మెన్స్ మటుకు సెట్ ఉండాలి. సంజయ, అయినా ఇంతకీ నువ్వు ఏ జోక్ క్రాక్ చేద్దాం అనుకుంటున్నావు? నేనా? నువ్వే. ఏంటి సడన్గా కళ్ళు మూసుకున్నాడు? అందరికీ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, నాకు ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు లేదు. మీరందరూ కూడా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీతో కలిసి వచ్చిన మీ పార్ట్నర్స్ మళ్ళీ కలిసి రాకపోవచ్చు. ఈరోజు మీరు కలిసి ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో విడిపోవచ్చు. సో కలిసి ఉన్న రోజులు హ్యాపీగా కలిసి ఉండండి, మంచి మెమరీస్ని బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే మనం అందరం ఒక్కడిగా పుట్టలేదా, ఒక్కడిగా బతకట్లేదా, ఒక్కడిగా చావలేమా, ఒక్కడిగా ఉండలేమా? ఏదేమన్నా సింగిల్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్ అని రియలైజ్ అవ్వండి. ఫర్ ఎవర్ సింగిల్స్గానే ఉండండి. #సింగిల్స్ జిందాబాద్. నమస్తే. దిస్ ఇస్ నాట్ ఎ జోక్, ఓకే? అది నాకు తెలుసు. లిజన్, వచ్చిన వాళ్ళు ఇది విన్నాక చప్పట్లతో నవ్వులు కాదు, కోపాలతో పేపర్లు విసిరేస్తారు. వచ్చిన వాళ్ళని నవ్వించకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి నెగిటివ్ వైబ్స్ మాత్రం ఇవ్వకు. అంత వర్స్ట్గా ఉందా? ఇట్స్ నాట్ దాట్ బ్యాడ్, బట్ ఒక్కటి, వచ్చిన వాళ్ళని నువ్వు నవ్వించకపోయినా పర్వాలేదు, బట్ నువ్వు చెప్పాలనుకున్నది కనెక్ట్ అయ్యేలాగా ఫన్నీ వేలో చెప్పాలి. ठीक है? ठीक है, ठीक है. अच्छा बच्चा है रे तू. अच्छा बच्चा हूँ, అందుకే పూజ ने నాకు బ్రేకప్ बोला. మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు? ఇంకా వెళ్దామా? వెళ్దాం, ఒక 10 minutes. ఏమైంది? ఏం లేదు, ఐఎమ్ గుడ్. పర్లేదు, ఏమైనా ఉంటే చెప్పు. ఏం లేదు. అయితే ఓకే. ఉంది. అదేంటంటే ఇన్ని రోజులు సింగిల్గా ఉండి ఒక లోన్లీ ఫీలింగ్ ఉండేది, బట్ ఇవాళ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. థ్యాంక్స్ ఫర్ ద టైం. ఒక మోరల్ సపోర్ట్ ఉంటే లైఫ్ లాంగ్ లోన్లీనెస్కి దూరంగా ఉండొచ్చు కదా. ఈ ఎమోషనల్ సపోర్ట్లు, మోరల్ సపోర్ట్లు నాకు వద్దు. నాకు కావాల్సింది ఒక పర్సన్ తోడు, అది కూడా లైఫ్ లాంగ్ ఉండేలాగా. అయితే పెళ్లి చేసుకో.
చేసుకుంటే అలా తొందరే ఉంది. అయినా నచ్చిన అమ్మాయి దొరకాలి కదా. దొరుకుతుందిలే. దొరికితే హ్యాపీయే కదా. ఇక వెళ్దామా? ఏంటి? ఇక వెళ్దామా? సరే వెళ్దాం. నేనేమైనా వాడికి పడిపోతున్నానా? అమ్మాయి ఫాలోయింగ్ ఫర్ హర్. గర్ల్ ఫ్రెండ్ ఉంటే బ్రేకప్ అయిందన్నాడు కాబట్టి లేకపోవచ్చు. ఇంతసేపు టైం స్పెండ్ చేస్తున్నా ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదంటే పక్కా బాయ్ ఫ్రెండ్ లేనట్టే. నువ్వేమైనా చెప్పాలా? లేదు. నువ్వేమన్నా అడగాలా? లేదు, ఏం లేదు. రూపా, నువ్వు నాకు తెలుసో తెలియకో చాలా సపోర్ట్ ఇచ్చావు. నువ్వు మార్నింగ్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మీ అమ్మతో నేను విన్నాను. అయితే మీ నాన్నకి నీకు మాటలు లేవనే విషయం నాకు అర్థమైంది. నువ్వు ఒకసారి మీ నాన్నతో మాట్లాడు. నీ స్టాండప్స్ గురించి, నీ మ్యారేజ్ గురించి, నీ లైఫ్ గురించి, ముఖ్యంగా నీ గురించి. ఎందుకంటే నువ్వు మాట్లాడితే నీ మాట ఎవరైనా వింటారు రూపా. నేను మాట్లాడను. రూపా, నాలాంటి లో కాన్ఫిడెంట్ గాయకి నీలాంటి ఫుల్లీ కాన్ఫిడెంట్ అమ్మాయికి తేడా ఏంటో తెలుసా? నేను నా వాళ్ళతో మాత్రమే కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగితే నువ్వు నీ వాళ్ళతో తప్ప అందరితో కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతావు. అంతే తేడా. నేను నా ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి వెళ్తున్నాను. నువ్వు నీ ఫియర్ని ఓవర్కమ్ చేస్తావు అని అనుకుంటున్నా. లైఫ్లో అందరికీ ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు వాళ్ళేంటో వాళ్ళకి తెలుస్తుంది. నాకు ఇది ఆ రోజే. నాకు మాత్రమే కాదు, రూపాకి కూడా. తను వాళ్ళ నాన్నతో ధైర్యంగా మాట్లాడటాన్ని దగ్గరగా చూసా. హ్యాపీ ఫర్ హర్. ఇకపోతే సంజయ్, వీడికి నేనేం చేయకపోయినా నాకు అడిగిన వెంటనే అన్నీ చేశాడు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ రా సంజయ్. నాకు అర్థమవుతుంది, తెలుస్తుంది, అనిపిస్తుంది ఈరోజు నా రోజు అని. సిడ్, నువ్వు చేయగలవు. భయం వేస్తే నచ్చిన వాళ్ళని తలుచుకో, సరిపోతుంది. నేనున్నాను, నేను విన్నాను. అందరికీ హాయ్. ముఖ్యంగా నిర్మోహమాటంగా ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులకి, ఈ నీడలో కూడా నిప్పురాజేసే అందమైన అమ్మాయిలకి వినయంగా నా నమస్కారం. నా షో హిట్ అవ్వాలని నా మీద నేనే జోకులు వేసుకోలేను. అలానే మీలో ఒకరి మీద వేలెత్తి చూపించి మీ మీద జోకులేసి పరువు తీయలేను. మిమ్మల్ని నవ్వించడానికి ఎంతో మంది ఎన్నో టాపిక్స్ మాట్లాడి ఉండొచ్చు, కానీ నేను మీకు గుర్తుండిపోయేలాగా ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ భయం. కుర్రాలకి అమ్మాయిలతో మాట్లాడంటే భయం, మాట్లాడిన అమ్మాయిని పడేయాలంటే భయం, పడేసాక వేరే వాడికి పడిపోకుండా చూసుకోవాలంటే భయం. ఇంకా పెళ్ళైన వాళ్ళు వద్దులే, వాళ్ళకి ధైర్యం గురించి చెప్పాలి. ఇన్ని భయాల మధ్యలో ఇందాక ఎవరో అడిగారు, ఐపీఎల్ సీజన్ కదా భయ్యా, నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అని. నేను చాలా ఫీల్తో నా ఎక్స్ అని చెప్పా. ఆడి సొమ్మేం పోయింది, నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆడుకుంది నా లైఫ్తో కదా. చూసారా తను ఎంత టాలెంటెడ్ కాకపోతే ఎక్కడో ఉండి కూడా కళ్ళెదురుగా ఉన్న నాకంటే మిమ్మల్ని ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుంది. సో మనకు కావాల్సినవన్నీ మన లైఫ్లో కాస్త లేట్గా వచ్చిన భయం మాత్రం వెంటనే వస్తుంది. నా ఎక్స్ లాగా. ఫియర్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. అందుకే మొదటిసారి చేసే ప్రతి పనిలో భయం ఉంటుంది. ఇదిగో పైకి మీ అందరినీ నవ్విస్తున్నా, నా కారుగా లోపల వణుకుతున్నా నా కాళ్ళలాగా. అందం ఎక్కువగా ఉండే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇవాళ ఒక మాట చెప్పింది, నచ్చింది చేయలేకపోతే రావాల్సిన భయం నచ్చింది చేయడానికి రాకూడదు అని.
అర్థం కాలేదు కదా? నాకు కూడా అర్థం కాలేదు, సేమ్ నా ఎక్స్ లాగే. అన్నట్టు ఎక్స్ అంటే గుర్తొచ్చింది. నాకు సీను అని ఒక వెరీ లో కాన్ఫిడెంట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. ఆ అమ్మాయికి వాడు నచ్చడానికి రీజన్ ఆడి లో కాన్ఫిడెంట్ బిహేవియరే అంట. ఇది విన్నాక నాకు అనిపించింది ఎక్కడో తేడా కొడుతుంది సీనా అని అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళకి రీసెంట్గా బ్రేకప్ కూడా అయింది. రీజన్ ఏంట్రా అని అడిగితే ఆడి లో కాన్ఫిడెంట్ బిహేవియర్ని రీజన్గా చెప్పి మరీ బ్రేకప్ చేసుకునిందంట. ఉమెన్. సరే వాడి గురించి పక్కన పెట్టేద్దాం. నాకు ఇంకో అమ్మాయి ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయికి ఇన్స్టాలో, వాట్సాప్లో, స్నాప్చాట్లో ఒక్కటే మెసేజ్లు. అవి ఏంట్రా అంటే కెన్ వి మీట్, షల్ వి మీట్, హియర్ వి మీట్, దేర్ వి మీట్. దెన్ షీ సేస్ హార్డ్ టు మీట్ బికాస్ నువ్వు ఎవరో కూడా తనకు తెలియదు బాసు. దెన్ వై షీ విల్ మీట్? ఒకవేళ తెలిసినా కూడా డైరెక్ట్గా డేట్లకి అడగడాలే. ఆహా, ఇలా ప్రతి అబ్బాయి ఛాన్స్ దొరికిన ప్రతి అమ్మాయిని డేట్కి అడిగితే అలా రియాక్షన్ ఏంటో తెలుసా? మెన్. ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా, రిలేషన్షిప్కి ముందైనా రిలేషన్షిప్కి తర్వాత అయినా, రిలేషన్షిప్ వద్దనుకున్నా రిలేషన్షిప్ కావాలి అనుకున్నా చూస్ వైస్. ఎందుకంటే ఆ తర్వాత లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిందే బిగిలు. సో గోకండి, గొడవ పడండి, గెలవండి, ఓడిపోండి, స్టేజ్ ఎక్కండి, స్టెప్ వేయండి, గొంతు విప్పండి, గర్జించండి. కానీ భయాన్ని మాత్రం పక్కన పెట్టండి. లైఫ్ పార్ట్నర్ని కరెక్ట్గా చూస్ చేసుకోండి. అలానే నన్ను ఇంతలా మాట్లాడేలా చేసిన నా అందమైన ఫ్రెండ్కి వర్చువల్గా హగ్స్ ఇస్తూ, మీ అందరికీ స్మైల్స్ ఇస్తూ, భయాన్ని టాపిక్గా మార్చుకొని భయపడుతూనే రిలేషన్షిప్స్ కొంచెం భయపడకుండా చెప్పి భయాన్ని ఓవర్కమ్ చేసిన ఈ గుడ్ లుకింగ్ బాయ్స్టడ్ పేరు సిడ్. కాదు, స్టాండప్ సిడ్. థ్యాంక్స్ రా బాబు, ఎక్కడ పరువు తీస్తాను భయపడ్డాను. ఫైనల్లీ చాలా బాగా చేసావు బావా. హలో, ఏంటి మూమెంట్? అదో పెద్ద జోన్ రా బాబు, వదిలేసి. థ్యాంక్స్, అంతా నీ వల్లే. థ్యాంక్స్ ఏమొద్దు కానీ పర్లేదు, నా అంత కాకపోయినా ఏదో బాగానే చేసావులే. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాను. చూస్తాను. చూడు. కెన్ ఐ హ్యావ్ యువర్ నెంబర్? నో. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. మరి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? అబద్ధమే చెప్పు. అయితే ఉంది. సేట్, ఇక వెళ్దామా? 2 minutes రా, వస్తున్నా. నాకేమైనా చెప్పాలా? నేను అనుకున్నది చెప్పాలంటే 2 minutes సరిపోదు. అలా అని అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఇట్ విల్ బి టూ ఫాస్ట్. సో 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 లెట్స్ టేక్ ఇట్ స్లో. రే బావా, రారా ఫాస్ట్గా, అర్జెంట్గా వెళ్ళాలి. రే వస్తున్నా, ఆగరా. రూపా, దిస్ ఈస్ మై నంబర్. రూపా, ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ కాల్. రే రారా. బాయ్ రూపా. బాయ్. నేను అస్సలు కాల్ చేయను. అయితే ఖచ్చితంగా చేస్తావు. చేస్తారా బాబు? హలో.
హలో